గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి తల్లి. అష్టమంలో శుక్రుడు, 6లో రాహువు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలుంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. పట్టుదలతో పనిచేయండి, ఆశయం నెరవేరుతుంది. ఏకాగ్రత సర్వప్రధానం. ఒక పని ప్రారంభించిన తర్వాత మరొక పని మొదలుపెట్టద్దు. ఆ పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి. దేనికి వెనకడుగు వేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కావద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగాలి. దైవబలం సదా కాపాడుతుంది. ఉత్సాహంగా ఆలోచించాలి. నేను చేయగలను అనే నమ్మకం చాలా అవసరం. ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కావాలి. కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి. ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలగుతాయి. నష్టం రాకుండా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు అధిక గ్రహ దోషాన్ని పొంది ఉన్నారు కాబట్టి శ్రీ మహాగణపతిని స్మరించాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? గణపతి దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.